ప్రభువునందు ప్రియులారా, మీకు మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని కృపను బట్టి మనము ఆనందించుచు ఆత్మీయ యాత్రలో సాగి వెళ్ళుటకు ప్రభు మనకు సహాయము చేస్తూ ఉన్నందుకు ప్రభువుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, మనము దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో నిర్గమకాండము 15వ అధ్యాయము, నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనము. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మా జీవితములో మీరు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి స్తోత్రములు. దీవించండి నాయనా. మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రములు. వాక్యములో మమ్మను స్థిరపరచండి. మీ వాక్యము చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడమని, మమ్మును దర్శించుమని యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, మనము నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనము చదువుకున్నాము. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటిన తరువాత వారు యెహోవాను గూర్చి కీర్తన పాడియున్నారు. ఈ కీర్తనలో దేవుని యొక్క బలమును, దేవుని శక్తిని, దేవుని ప్రభావమును, దేవుని సామర్థ్యమును, దేవుని యొక్క ఔన్నత్యమును ఈ కీర్తనలో వారు జ్ఞాపకము చేసుకున్నారు. అవును ప్రియులారా, మన ప్రభువును మనము కీర్తించుటకు, మన ప్రభువును ఘనపరచుటకు, మన ప్రభువును మహిమపరచుటకు మన ప్రభువు యోగ్యుడై ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి విడిపించిన
దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించిన దేవుడు మనలను కూడా పాపముల నుండి అపరాధముల నుండి విడిపించి నడిపించుచున్న మన ప్రభువుకు మనము కృతజ్ఞతలు చెల్లించ భక్తులమై ఉన్నాము. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనములో ఒక మాట మనం గమనిస్తున్నాము. ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడు. ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడు. ప్రభువు పరిశుద్ధతలో మహనీయుడుగా, ప్రభువు పరిశుద్ధతలో పరిపూర్ణుడుగా, ప్రభువు పరిశుద్ధతలో ప్రత్యేకమైన వాడుగా మనము గమనిస్తూ ఉన్నాము. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణుడు. ఆయన పరిశుద్ధతలో ప్రత్యేకమైన వాడు. అవును ప్రియులారా, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 9, 10, 11 వచనాలు మనము గమనించినప్పుడు, పరలోకమందు స్ఫటికమును పోలిన గాజు వంటి మహాసముద్రమున్నట్టు ఉండెను. అక్కడ సింహాసనము, మధ్యలో సింహాసనము, ఆ సింహాసనము చుట్టూ 4 జీవులు ఉన్నవి. పరలోకములో సింహాసనము, సింహాసనము చుట్టూ 4 జీవులు, కోట్ల కొలది దూతలు. ఈ 4 జీవులు ఆ సింహాసనము ఎదుటను సింహాసనము చుట్టూను ఆవరించి ఉన్నవి. మొదటి జీవి సింహముఖము వంటిది. రెండవ జీవి దూడ ముఖము వంటిది. మూడవ జీవి మనుష్యుని వంటి ముఖము గలది. 4వ జీవి పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులకు కన్నులు ఉన్నవి. లోపటను వెలుపటను కన్నులతో నిండి ఉన్నవి. ఈ 4 జీవులకు 6 రెక్కలు ఉన్నవి. 2 రెక్కలతో తమ కళ్ళు కప్పుకొనుచు, 2 రెక్కలతో తమ కాళ్ళు కప్పుకొనుచు, 2 రెక్కలతో ఎగురుచు, సర్వాధికారియునగు దేవుడు అనగా వర్తమాన భూత భవిష్యత్ కాలములలో
సర్వాధికారియునగు దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. మన ప్రభు పరలోకములో మానక పరిశుద్ధుడు 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 అని కీర్తించబడుచూ ఉండెను. ఆయన అంత శ్రేష్టమైన పరిశుద్ధ కలవాడు. పరలోకము పరిశుద్ధమైనది, పరలోకము మహిమతో నిండి ఉన్నది, పరలోకము శ్రేష్టమైనది, పరలోకము నిరంతరము ఆరాధన జరుగుతున్న స్థలము. అంతటి శ్రేష్టమైన స్థలములో మన ప్రభువు ఉన్నాడు. ఆయన తండ్రి సహవాసములో ఉన్నాడు, తండ్రి సన్నిధిలో ఉన్నాడు. ఆయన ఆరాధించబడుచూ ఉన్నాడు, ఆయన కీర్తించబడుచూ ఉన్నాడు. పరలోకములో ఆయన పరిశుద్ధుడై ఉండగా, భూలోకములో ఆదామును పోలి ప్రతి మానవుడు కూడా పాపములో నిలిచి ఉన్నాడు. రోమా పత్రిక 5వ అధ్యాయము 11, 12 వచనాలు గమనించినప్పుడు, ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఆయన పరిశుద్ధుడై ఉండి పాపులమైన మనలను, అపవిత్రులమైన మనలను, చీకటిలో నిలిచి ఉన్న మనలను, అంధకార సంబంధమైన క్రియలను జరిగిస్తున్న మనలను ఆయన ప్రేమించి, ఆయన మన కొరకై భూలోకమునకు పంపబడి, ఆయన కలువరి శిలువలో బలిగా అర్పించబడెను. దేవుడే మానవుడుగా లోకములోనికి పంపబడెను. పరలోకమును విడిచిన ప్రభు, తండ్రి సన్నిధిని విడిచిన ప్రభు, పరలోక సహవాసము విడిచిన ప్రభు, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మన కొరకై విడిచి మానవుడుగా లోకములోనికి పంపబడిన ప్రభు. ఆయనకు ఒక శరీరము అమర్చబడెను. ఆయన ఈ లోకములో పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, యోగ్యుడుగా
మాదిరిగా లోకములో జీవించెను. హెబ్రీ 7:26 మనకు తెలియపరుస్తూ ఉన్నది. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన ఇట్టి గొప్ప ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని మనము చూస్తున్నాము. మన పాపములను తీసివేయుటకు, మన పాపములను పరిహరించుటకు, మనలను పరిశుద్ధులుగా చేయుటకు యేసు క్రీస్తు ప్రభువు మనకు సరిపోయినవాడు. మన కొరకై బలి ఆయను, అమూల్యమైన రక్తమును చిందించెను, చనిపోయి సమాధి చేయబడి మృతులలో నుండి లేపబడెను. యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వారు పరిశుద్ధ పరచబడుచున్నారు. యేసు క్రీస్తు రక్తమును ఆశ్రయించిన వారు పరిశుద్ధ పరచబడుచున్నారు. దేవుని వాక్యమునకు లోబడుచున్నవారు, అనగా వాక్యమయ్యున్న యేసు క్రీస్తు ప్రభువును హృదయపూర్వకముగా సంతోషముతో ఆనందముతో చేర్చుకున్నవారు పరిశుద్ధ పరచబడి నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. అట్టి పరిశుద్ధుడైన ప్రభువును ఇంకా నీవు చేర్చుకొనలేదా? ఆయన పరిశుద్ధతలో నీవు పరిశుద్ధతను కలిగి ఉండలేదా? ఇదిగో ఇది అనుకూలమైన సమయము. ఇప్పుడే యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, యేసు క్రీస్తు రక్తమును ఆశ్రయించుము. ఆయన నీకు పరిశుద్ధతను ఇచ్చి నీతిమంతునిగా తీర్చి నీకు పరలోక భాగ్యమును ఇచ్చును. అట్టి కృపలోనికి ప్రభువు నిన్ను నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ మాటలు దీవించండి, విన్నవారి హృదయాలలో ముద్రించి ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనం.